హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎగ్ ఆనియన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఏంటండి ఇది చాలా సింపులే కదా, ఎందుకు చూపిస్తున్నారంటే చాలా మందికి తెలియదు కూడా ఎలా చేసుకోవాలో. ఉల్లిపాయలు సరిగా సరిపోకపోవటం, ఎగ్ ఎక్కువైపోవటం జరుగుతుంది. నేను చూపించే కొలతలతో చూసారంటే ఆనియన్స్ మరియు ఎగ్ రెండు పర్ఫెక్ట్ కొలతల్లో చూపిస్తున్నానండి. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి కడాయిలోకి. మీరు తీసుకున్న క్వాంటిటీకి సరిపడట్లు తీసుకోవచ్చు. నేను దాదాపు ఒక 4 eggs దాకా వేస్తున్నాను. 4 eggsకి మనం దాదాపు ఒక 3 ఆనియన్స్ అనేది వేయాలండి. పెద్దవైతే 2 సరిపోతుంది, మరీ మీడియం అయితే 3 వేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, ఇందులోకి పోపు దినుసులన్నీ యాడ్ చేయట్లేదండి, ఓన్లీ ఆవాలు మాత్రమే యాడ్ చేశాను. ఒక 2 ఎండుమిరపకాయలు. ఎగ్గులోకి ఎప్పుడైనా పచ్చెనగపప్పు వేస్తే టేస్ట్ బాగోదండి, దాని టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకే మన పోపు దినుసులు అనేది స్కిప్ చేసేసి ఓన్లీ ఆవాలు మాత్రమే యాడ్ చేసుకుందామండి. మీకు నచ్చినట్టయితే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు మాత్రమే వేసానండి. మీకు నచ్చినట్టయితే జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇందులోకి నేనైతే మీడియం సైజ్ ఆనియన్స్ కాబట్టి ఒక 3 ఆనియన్స్ దాకా తీసుకున్నానండి. ఇందులోనే కాస్తంత కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఆనియన్స్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవద్దు, ఎగ్ టేస్ట్ అనేది మారిపోతుంది. కొంచెం అంటే ఒక 85% వరకు ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలండి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కాస్తంత సాల్ట్ వేస్తే సరిపోతుందండి. నేను కర్రీకి మొత్తం సరిపడట్లు సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడే. మీకు నచ్చినట్టయితే కాస్తంత యాడ్ చేసి చివరిలో క్లైమాక్స్లో యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఆనియన్స్ అనేది కాస్తంత ఫ్రై అవ్వాలండి. నేనైతే ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, మసాలాలు కానీ, గరం మసాలా కానీ ఎటువంటి వేయట్లేదండి. న్యాచురల్గానే ఇంట్లో చిక్కే వాటితోనే సింపుల్గా చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అవనివ్వాలండి. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి, మరీ మాడపెట్టుకోవద్దు. ఈ విధంగా నేను చూపించినట్టు ఆనియన్ కాస్త ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. మీరు కాస్త సాల్ట్ తక్కువగా వేసుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. అంటే నేనైతే మొత్తం ఒకసారి యాడ్ చేశాను కదా, మీరు చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది కాస్త చూసి వేసుకోండి, లేకపోతే మన ఎగ్ ఫ్రై అనేది అస్సలు టేస్ట్ చేయలేము, సాల్టీగా ఉంటుంది. అందుకే కాస్తంత చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను ఎగ్స్ యాడ్ చేస్తున్నానండి. ఇలా మీకు గుడ్డు తొక్కలు పడకుండా నీట్గా యాడ్ చేసుకోండి. లేదు ఇలా మాకు ప్రాబ్లంగా ఉంది, గుడ్డు తొక్కలు పడుతున్నాయి అని అనుకుంటే ఒక బౌల్లో మనం గుడ్డుని పగలగొట్టుకొని యాడ్ చేసుకున్నా సరిపోతుందండి. చూడండి, నేను ఎగ్స్ అనేవి సపరేట్గా ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకున్నానండి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా ఎగ్స్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను. నేను చిన్న ఎగ్స్ కాబట్టి 4 ఎగ్స్ యాడ్ చేసేసానండి. మీరు పెద్దవి అంటే మీరు తీసుకున్న కొలతల ప్రకారం ఆనియన్స్ అనేది ఎగ్స్ అనేది యాడ్ చేసుకోండి. కారం అనేది మీ స్పైసీకి తగ్గట్లు యాడ్ చేసుకోండి. నేనైతే కారం ఎగ్స్ వేసిన వెంటనే కారం యాడ్ చేస్తానండి. ఇలా ఉడికించుకోవటం వలన ఎగ్స్ అనేది పచ్చివాసన ఉండదు, ప్లస్ కారం స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి. ఒక 2 minutes ఇలా ఉడికించుకుందాము. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత మనం గరిటెతోటి కంటిన్యూస్గా తిప్పుకుందామండి. మనకు ఎంత క్వాంటిటీతో కావాలో అంత. ఆయిల్ కొంచెమే పడుతుందండి, ఎక్కువ కూడా పట్టదు. ఈ విధంగా నేను చూపించే విధంగా ఎగ్స్ అన్నీ స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నప్పుడు మనం కారం సరిపోయినా యాడ్ చేసుకోవచ్చు, సాల్ట్ సరిపోయినా యాడ్ చేసుకోవచ్చు అండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి, మీకు సరిపోతే యాడ్ చేసుకోవచ్చు అండి. ఎటువంటి మసాలాలు యాడ్ చేయకుండా ఈజీగానే ఇంట్లో చాలా హెల్తీగానే ప్రిపేర్ చేసుకునే ఎగ్ ఆనియన్ ఫ్రై అండి. ఆనియన్స్ కూడా కరెక్ట్గా సరిపోతే ఎగ్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా నేను చూపించినట్టు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మంట అనేది మరీ సిమ్లో ఉండకూడదండి, మరీ హైలో ఉండకూడదు, మీడియం టు హై ఫ్లేమ్లో ఉండాలండి. ఈ విధంగా కంటిన్యూస్గా తిప్పుకోవటం వల్ల ఎగ్ అనేది పర్ఫెక్ట్గా పొడిగా వస్తుందండి. చూడండి, ఈ విధంగా వచ్చేంత వరకు మనం కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి, అది మాత్రం గుర్తుంచుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. అంతే అండి, మన ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. కాస్తంత కొత్తిమీరతో
తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చినట్టయితే నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోండి, ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి. ఎగ్లో నిమ్మకాయ అంటారేమో, ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. నాకైతే నిమ్మకాయ అవైలబుల్లో లేదు కాబట్టి నిమ్మకాయ యాడ్ చేయట్లేదు. ఉంటే ఖచ్చితంగా నేను యాడ్ చేస్తానండి. మీకు నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.